ప్రతి ఒక్కరూ విశ్వాసము, క్షమించే గుణం కలిగి ఉన్నవారే దేవుని వాక్యము అనుసరించువారు అని ఒంగోలు పట్టణం నుండి విచ్చేసిన జీవో డైరెక్టర్ కేవీఎస్వి ప్రసాద్ అన్నారు. ఆదివారం టెక్కలి కోదండరామ వీధిలో ఉన్న సెవెంత్ డే చర్చ్ పాస్టర్ వై సంగమేష్ ఆధ్వర్యంలో జరిగిన క్రైస్తవ ఆధ్యాత్మిక చైతన్య ఉజ్జీవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆదికాండము, లూకా సువార్త, యోహోను సువార్త తదితర అధ్యాయాల్లోని అనేకమైన మర్మములు తెలియజేశారు. అసాధ్యమైనది సాధ్యము చేయగల శక్తివంతమైన దేవుడు యేసుక్రీస్తు అని ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ నాయకులు ఎస్ శామ్యూల్ రాజు, పి సుదర్శన్, ఎం రాజు, ఎస్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 12వ అధ్యాయము 2వ వచనం చూడడం జాగ్రత్తగా, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. దేవుడు అబ్రాహాము కాదు, దేవుడు అబ్రాహాముతో, అతని పేరు అబ్రాహాముతో మొట్టమొదటిగా మాట్లాడుతున్న సందర్భము 12వ అధ్యాయం ఆదికాండము 2లో ఉంది. నిన్ను గొప్ప చేసి జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసిదను. 75 సంవత్సరాల అబ్రాహాముకి అతని భార్య అయిన శారాకి బిడ్డలు లేరు అప్పటికి. అటువంటి సందర్భంలో దేవుడు మొట్టమొదటిసారిగా అబ్రాహాము అనే వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కల్దీయుల దేశాన్ని వదిలిపెట్టి నేను చూపించిన దేశానికి వెళ్ళు, అక్కడ ఉండు. నేను చేస్తానంటే అలా వెళ్తే నిన్ను గొప్ప జనంగా చేసి ఆశీర్వదిస్తానని దేవుడు మొట్టమొదటిసారిగా అబ్రాహాముకి వాగ్దానం చేశాడు. ఇది మొట్టమొదటిసారిగా మాట్లాడటం. గాడ్ హ్యాస్ స్పోకెన్ టు అబ్రహాం ఫర్ ద ఫస్ట్ టైం. మొట్టమొదటిసారిగా మాట్లాడాడు. రెండవది చూద్దాం ఒకసారి చూడండి. రెండవది ఆదికాండము 17వ అధ్యాయం. ఇక్కడ 4వ వచనం చూడండి. ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించిన గనుక నీ పేరు అబ్రహాము.